నమస్కారం. గోపాల్ సాముద్రిక శాస్త్ర అధ్యయనానికి స్వాగతం. మనం సాముద్రిక శాస్త్రంలో అనేక విషయాలు తెలుసుకుంటూ అదృష్ట రేఖ మీదకు వచ్చేటువంటి వివిధ గుర్తులు, రేఖలు, ఉన్నతమైనటువంటి ఔన్నత్యాన్ని కలిగించేటువంటి ఊర్ధ్వరేఖలు, సమస్యను సృష్టించేటువంటి అడ్డురేఖలు, వీటన్నిటి గురించి మనం అధ్యయనం చేస్తూ మరికొన్ని విషయాలని ఇవాళ అదృష్ట రేఖలో వచ్చేటువంటి మార్పుల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. కొంతమంది చేతుల్లో ఈ అదృష్ట రేఖ స్పష్టంగా ఉన్న శిరోరేఖలోంచి ఏర్పడినటువంటి ఎగువ రేఖ అదృష్ట రేఖను ఖండించిన, ఇక్కడ ఖండించడం అంటే ఇక్కడ వరకు మాత్రమే. ఇది మరలా హృదయ రేఖను కలిస్తే అది వేరే గుర్తు కింద మారుతుంది. అంటే శిరోరేఖలోంచి వచ్చినటువంటి విడినటువంటి ఎగువ రేఖలు అదృష్ట రేఖను ఖండించిన. ఇటువంటి రేఖలు అంటే శిరోరేఖ అంటే మన ఆలోచన, ఆచరణ, మనం చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లోనూ, మనం నేర్చుకునేటువంటి విజ్ఞానము, చదువు, విద్యలోను మన ఆలోచనలోంచి వచ్చినటువంటి కొన్ని వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు, కొన్ని సందర్భాల్లో తప్పుడు నిర్ణయాలు అని అంటాము. అటువంటి నిర్ణయాలు సాధారణంగా వస్తూ ఉంటాయి అందరికీ. ఎక్కడి వరకు వచ్చినాయి అనుకోండి, అది ఏ ఇబ్బంది లేదు. ఆ నిర్ణయాలు మనం తీసుకుంటూ ఉంటాం, అమలు చేయం, కొంతవరకు వాటిని తీసుకుని వదిలేస్తాం. అయితే కొంతమంది వాటిని తీవ్రమైనటువంటి నిర్ణయాలుగా మార్చుకుని అమలు చేసినప్పుడు అవి అదృష్ట రేఖను ఖండించినప్పుడు, అదృష్ట రేఖ అంటే మన యోగము, ఈ యోగము సక్రమైనటువంటి మార్గంలో వెళుతున్నప్పుడు ఈ నిర్ణయాల వల్ల వచ్చినటువంటి సమస్యలను ఈ యోగాన్ని అవయోగంగా మారుస్తాయి. అప్పుడు మనం ఈ వయసుని ఖచ్చితంగా లెక్క వేసుకోవాలి. ఈ వయసుని లెక్క వేసినప్పుడు ఇది ప్రధానంగా 30 to 50 మధ్యకాలం కనుక ఈ వయసులో అతి ప్రధానమైనటువంటి వృత్తి, వ్యాపారము, బాధ్యతలను నిర్వర్తించేటువంటి వయస్సు కనుక ఇటువంటి సందర్భంలో మన ఆలోచనల నుంచి వచ్చినటువంటి ఈ వ్యతిరేక భావాల వలన, తప్పుడు నిర్ణయాల వలన ఆ వయసున కష్ట నష్టాలకి గురి కావలసినటువంటి ఆవశ్యకత ఏర్పడుతుంది. ఇటువంటి సందర్భంలో మనం ఈ రేఖ యొక్క బలాన్ని, అదృష్ట రేఖ యొక్క బలాన్ని చక్కగా మనం అంచనా వేయాలి. అదృష్ట రేఖ చాలా బలంగా ఉండి, అంటే దృఢంగా, స్పష్టంగా, లోతుగా ఉండి, ఇవి బలహీనంగా ఉన్నప్పుడు దాని యొక్క ప్రభావం అంతగా ఉండదు, మరలా తేరుకుని ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఏర్పడుతుంది. కొంతమంది చేతుల్లో ఈ రేఖ అంటే అదృష్ట రేఖ బలహీనంగా ఉండి దీని యొక్క తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఇంకా మరికొంత ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడుతుంది. కొంతమంది చేతుల్లో ఈ అదృష్ట రేఖ స్పష్టంగా ఇలా వెళ్తుంది. హృదయ రేఖ నుండి వచ్చేటువంటి దిగువ రేఖలు వ్యతిరేక భావంగా వస్తాయి. ఇవి కొన్ని, ఇది హృదయ రేఖ ఇక్కడి నుంచి అంటే చిటికన వేలు కింద నుంచి గురుస్థానం, గురువేలు వైపు, చూపుడు వేలు వైపు వెళుతూ ఉంటుంది. దీంట్లోంచి శాఖ వస్తే దాని గురించి మనం తర్వాత వివరిస్తాను. ఇది వ్యతిరేక భావము, ఇది వ్యతిరేక భావము. దీన్ని ఖండించినప్పుడు సాధారణంగా హృదయ రేఖ అంటే ప్రేమ, అభిమానము, ఆప్యాయత, కరుణ, ఈ వీటి గురించి చెప్పేటువంటి రిలేషన్స్, మెయిన్గా రిలేషన్స్ నుంచి చెప్పేటువంటి ఈ రేఖ దాని నుంచి వచ్చినటువంటి వ్యతిరేక మార్గంలో వెనక్కి వచ్చి ఇది అదృష్ట రేఖను ఖండించిన ఆ సమయాన్ని మనం లెక్కగట్టి
ఇది ఇక్కడ తాత్కాలికమైన ఉద్రేకము, మనస్సుని ఇది ప్రతిబింబిస్తుంది కనుక హృదయ రేఖ మనసులోంచి వచ్చేటటువంటి వ్యతిరేక భావాల వలన యోగాన్ని పాడు చేస్తుంది. యోగము అంటే ఈ జీవితంలో మనకు ఈ రిలేషన్ తోటి సంబంధమైనటువంటి ప్రేమ, దాంపత్య జీవితము, కుటుంబంలో ఉండేటువంటి వ్యక్తుల మధ్య ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలు, వీటిని అన్నిటినీ కూడా ఆ వ్యతిరేక భావము పాడు చేసి యోగాన్ని అవయోగంగా మారుస్తుంది. ఇటువంటి సందర్భంలో మనం మరలా ఈ రేఖ యొక్క బలాన్ని కూడా మనం అంచనా వేయాలి. ఇటువంటి సందర్భంలో మన యొక్క క్షేత్రము అంటే మన అరచేతి యొక్క స్వరూప స్వభావాలను మనం మార్చుకోవడం ద్వారా, మన బుద్ధిని మనస్సుని మన స్థిరంగా చేసుకోవటం ద్వారా, మన శారీరక మానసిక శక్తుల్ని మనం అభివృద్ధి చేసుకోవడం ద్వారా ఈ అవరోధాల నుంచి కొంత బయటకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. కొంతమంది చేతుల్లో ఈ అదృష్ట రేఖపై అనేక అడ్డురేఖలు ఉంటాయి. అంటే ఏ ప్రధాన రేఖతోటి సంబంధం లేకుండా జీవిత రేఖ నుండి కానీ, శిరోరేఖ నుండి కానీ, హృదయ రేఖ నుండి కానీ లేకుండా ఇలాగా మధ్యలో అనేక క్రాస్ లైన్స్ ఉన్నప్పుడు ఇవి కొన్ని సందర్భాల్లో ఈ లోపల నుంచి అంటే జీవిత రేఖ లోపల నుంచి కూడా వచ్చి ఈ అదృష్ట రేఖని క్రాస్ చేస్తున్నప్పుడు ఇటువంటి క్రాస్ లైన్స్ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో ఏ వయసులో అయితే ఈ క్రాస్ లైన్స్ మనకి కనిపిస్తూ ఉంటాయో ఆ వయసులో కుటుంబ సంబంధమైన, ఆర్థిక సంబంధమైన అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఇవి జీవిత రేఖను కూడా క్రాస్ చేసి వచ్చినప్పుడు కుటుంబ సంబంధము ఇవి స్వతంత్రంగా అంటే ఇక్కడ ఏ ఇతర రేఖలతోటి సంబంధం లేకుండా మధ్యలో వచ్చినటువంటి ఇవి స్వీయ వారికి వారే సృష్టించుకున్నటువంటి సమస్యలు. వీటి వలన ప్రధానంగా ధనరేఖ అంటాము, దీన్ని సంపద రేఖ అంటాము, యోగ రేఖ అంటాము. అంటే మన యోగాన్ని మనమే కొన్ని సందర్భాల్లో పాడు చేసుకునేటువంటి అవకాశం కానీ, సహజంగా అవయోగము ఏర్పడటము, ఆర్థికపరమైన సంపదపరమైనటువంటి నష్టాన్ని ఎదుర్కోవటము ఆ వయసులో సాధారణంగా ఈ అడ్డురేఖల యొక్క పరిమితి ప్రధాన రేఖ బలంగా ఉన్నప్పుడు దీని యొక్క పరిమితి 1 సంవత్సర కాలం అలా ఉండవచ్చు. ఎందుకంటే ఈ అదృష్ట రేఖ ఈ ప్రారంభం నుంచి కంకణ రేఖ పై భాగం నుంచి ఈ మధ్యవేలు దిగువ భాగం వరకు 100 సంవత్సరాలని మనం ఇలా లెక్క వేస్తూ ఉంటాం కనుక, మరియు ఈ ప్రారంభం నుంచి శిరోరేఖ దగ్గరికి 30-35 సంవత్సరాల పరిమితి, శిరోరేఖకు హృదయ రేఖకు మధ్యలో 20 సంవత్సరాల పరిమితి. ఈ పైన మిగిలిన జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు ఏ వయసులో అయితే ఇవి క్రాస్లు ఉంటాయో ఆ వయసులో తాత్కాలికంగా 6 నెలలు, సంవత్సరన్నర, 2 సంవత్సరాల వరకు కూడా దాని యొక్క ప్రభావాన్ని చూపించే విధంగా ఇవి మనం అంచనా వేయచ్చు. అటువంటి సందర్భంలో మనం మన యొక్క ఈ ఆర్థికపరమైన సంపదపరమైన లావాదేవీలని కొంతవరకు తగ్గించుకొని, అంటే రిస్క్ లేకుండా మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు స్పీడ్ బ్రేకర్ ఉంటే ఏ విధంగా మనం వేగాన్ని నియంత్రించి మనం జాగ్రత్తగా స్పీడ్ బ్రేకర్ని దాటుతామో అదేవిధంగా ఈ క్రాస్ లైన్స్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. కొంతమంది చేతుల్లో ఈ జీవిత రేఖ అస్పష్టంగా ఉండి తెగోలు ముక్కల్లా ఉండి ఇటువంటి జీవిత రేఖ నుండి వచ్చినటువంటి క్రాస్ లైన్స్ ఇటువంటి జీవిత రేఖ అంటే జీవిత రేఖ అస్పష్టంగా ఉంది.
అంటే జీవిత రేఖ అస్పష్టంగా ఉంటే జీవితము, జీవన ప్రమాణము, ఆరోగ్యము. ప్రధానంగా ఇక్కడ ఈ అస్తవ్యస్తంగా ఉన్నటువంటి జీవిత రేఖ నుండి మరలా కొన్ని క్రాస్ లైన్స్ వచ్చి యోగాన్ని కూడా, అదృష్ట రేఖను కూడా అవి క్రాస్ చేస్తున్నప్పుడు ఇటువంటి రేఖలు కలిగిన ఉన్నటువంటి వ్యక్తుల జీవితంలో అనారోగ్యము, ప్రధానంగా జీవిత రేఖ అంటే అనారోగ్యము వలన తమ యొక్క యోగాన్ని కోల్పోతూ ఉంటారు. అనారోగ్యం వలన చేసే వృత్తిలోను, ఉద్యోగములోను, చదివే చదువులోను, సంపదలోను ఏదో రకమైనటువంటి ధనము, సంపద, వృత్తి వ్యాపారాల్లో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఆ వయసుల్లో మనం లెక్కగట్టి చూస్తే ఖచ్చితంగా అటువంటి అవయోగము ఉన్నప్పుడు దాన్ని మనం ఏ విధంగా అధిగమించాలి అనేటువంటిది మనం ఈ నివారణ ఉపాయాల్లో మనం పూర్తిగా తెలుసుకుంటాము. సాధారణంగా అదృష్ట రేఖ మీద ఈ అవాంతరాలు ఉన్నప్పుడు అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏ రేఖ నుంచి వస్తున్నాయి అనేటువంటిది మనం పరిశీలన చేసి దాని యొక్క భావాన్ని మనం తెలుసుకుని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు. కొంతమంది చేతుల్లో ఈ అదృష్ట రేఖ ఇది ఈ ప్రారంభం నుంచి స్పష్టంగా చాలా చక్కగా శని స్థానము వరకు క్రమంగా విస్తరించి ఈ చివరి భాగములో గురుస్థానానికి చేరిన ఇటువంటి ప్రధానమైనటువంటి అదృష్ట రేఖ కలిగినటువంటి వ్యక్తులు జీవిత ప్రారంభం నుండి ఉన్నతాశయాలతో తమ యోగాన్ని అభివృద్ధి చేసుకుంటూ క్రమానుగతంగా ఆర్థిక, సంపద పరంగా, వృత్తి వ్యాపారాల పరంగా ఉన్నతమైనటువంటి ఆశయాలు కలిగి, ఉన్నతమైనటువంటి ఆశయాలు అంటే కరుణ, దయ, దాక్షిణ్యత, ఇతరుల ఎడల సానుభూతి ఇటువంటివి కలిగి తమ సంపదను వృద్ధి చేసుకుంటూ క్రమానుగతంగా తమ ఆర్థిక, శారీరక, మానసిక శక్తులను, సంపదను సమాజము అంటే గురుడు అనేటువంటిది గురుగ్రహస్థానము క్రమంగా సమాజం ఎడల ఒక మంచి అవగాహన కలిగినటువంటి వ్యక్తులుగా వీరు తీర్చిదిద్దుబడుతూ క్రమంగా అన్ని విషయాలలోనూ ఉన్నతాశయాల వలన జీవితంలో విజయాన్ని సాధించి వారు అత్యున్నతమైనటువంటి గౌరవాన్ని పొందేటువంటి అవకాశం, యోగము ఉంటుంది. ఇటువంటిది రేఖ చాలా అరుదుగా ఉంటుంది. అటువంటి వ్యక్తులు సమాజంలో కూడా మనకి అరుదుగా కనిపిస్తూ ఉంటారు. ఇటువంటి భావాలని మనం ఈ అదృష్ట రేఖ మీద మనం చూస్తూ ఉంటాము. అదృష్ట రేఖ మీద ఔన్నత్యాన్ని, క్రాసులు ఉంటే ఒక రకమైన ఆటంకాలని మనం గుర్తించినప్పుడు ఔన్నత్యాన్ని ఇంకా పెంచుకోవడం ఎలాగా, ఆ క్రాసులు అడ్డంకుల్ని అధిగమించడం ఎలాగా అనేటువంటిది మనం క్షేత్రాన్ని పూర్తిగా తెలుసుకుంటే దాంట్లో మనం నివారణలు, కొన్ని రెమెడీస్ చేసుకోవచ్చు. ఇటువంటి విషయాల్ని మనం ఇంకా మరికొన్ని విషయాలని మరొక ఎపిసోడ్లో మరలా అదృష్ట రేఖ మీద వచ్చేటువంటి, యోగ రేఖ మీద వచ్చేటువంటి విషయాలను తెలుసుకుందాము. అంతవరకు గోపాల సాముద్రిక శాస్త్రాన్ని అధ్యయనం చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్స్ రూపంలో పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్కారం.